ఈ ఆన్సర్ కన్ఫర్మ్ నేను ఎక్స్పెక్ట్ చేశా. ఎప్పుడు రాసి ఎంపీటీఎల్ ఎంపీటీఎల్ కాదు, ఎన్పీటీఎల్. ఏం జోక్ గా ఉంది? ఫెయిల్ అంటే జంపర్ బాగోట్లేదని నవ్వు వస్తుందేమో. నువ్వు ఫోన్ ఎత్తితే వేస్తే ఫోన్ దిస్తే ఫైల్ కాదు, మాట్లాడు. కాదు. చెప్పంగానే భలే బాధేసింది. బాధేసి ఎక్కడో నమ్మకం ఉంది కానీ ఇది డైలాగులు చెప్తుందంటే అది నిజంగా పోయిందని బాధేసింది. అందుకే ఎన్ని తిట్టిందంటే అన్ని తిట్టింది. వీడియోలో మీరు కూడా చూస్తారు. అందుకే కదా మళ్ళీ కంగ్రాచులేషన్. అమ్మా చాలమ్మా ఇంత. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా మమ్మీ మీద మళ్ళీ ప్రాంక్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఇంట్లో లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తో వాకింగ్కి వెళ్ళింది. వాకింగ్ నుంచి వచ్చినప్పుడు కొంచెం టైం పట్టద్ది. 3 రోజుల నుంచి బాగా ఉడికిస్తా ఉన్నా ఈ ప్రాంక్ కోసమే. అసలు ప్రాంక్ ఏంటంటే మొన్న నేను ఎన్పీటీఎల్ ఎగ్జామ్కి వెళ్ళాను కదా, దాని రిజల్ట్స్ వస్తాయి మమ్మీ, నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తా ఉంది అని చెప్పి 3 రోజుల నుంచి భయంకరంగా ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని చెప్తాను. ఈ ప్రాంక్ కోసమే అలా పోస్ట్ పోన్ చేస్తా వచ్చింది అనమాట. డెఫినెట్లీ ఈ రోజు ప్రాంక్ చేయాల్సిందే. రిజల్ట్స్ వచ్చి కూడా ఆల్రెడీ 3 రోజులు అవుతా ఉంది, అయినా చెప్పలేదు నేను ఇంట్లో. ఇప్పుడు వస్తుంది ప్రాంక్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయితే ఆడుకుంటాను బాగా. ఇంకా రావాలి, ప్రాంక్ చేయాలన్నమాట. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాంక్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది, ఎందుకంటే మనం ప్లాన్ చేస్తే అలా ఉంటది. మరి కెమెరా కూడా అటు సైడ్ అంటే ఈ ఫేసింగ్ లో పెడదాము, కెమెరాని ఇక్కడ టీవీ స్టాండ్ దగ్గర పెడదామని అనుకుంటున్నాను. పెట్టి సెట్ చేస్తాను అనమాట. మొత్తానికి సెట్ చేశాక ఎట్లా ఉంది ఏంది అనేది చూపిస్తాను. మా 2000 years later. మరి తాగొచ్చులేరా, రిజల్ట్స్ వచ్చాయి. ఏమైందా వాకింగ్? ఇప్పుడే వస్తున్నాను. ఏమి నిన్నటి నుంచి చెప్తున్నావు, ఇంత చూపించు. నిజంగానే ఫెయిల్మా? కూర్చో. ఇక్కడ వస్తే నార్మల్ గా సర్టిఫికెట్ లేకపోతే ఇక్కడ రావాలా, పాస్ అయ్యింది. ఎన్ని మార్క్స్? మార్క్స్ అయ్యింది ఎందుకు? వాడు ఫెయిల్ అని కనిపిస్తుందా? లేకపోతే ఇక్కడ సర్టిఫికెట్ రావాలా? ఈ రెండింటి మధ్యలో రాలా అంటే ఫెయిల్. ఎప్పుడు రాసి ఎంపీటీఎల్ ఎంపీటీఎల్ కాదు, ఎన్పీటీఎల్ ఎగ్జామా? ఎన్పీటీఎల్ గడి చెప్పావు. ఎవరు రాసి అంటాం? నేను అడుగుతాడు ఏం చెప్తాను? పాస్. కొన్ని రాళ్ళు ఒక్కసారికి పాస్ అని చెప్పలేవా? దాంట్లో వచ్చేస్తాయి నీ రిజల్ట్స్. ఇది రాదు. ఓహో, నేను నీకు చెప్పడానికి అంత నవ్వుతున్నా కానీ నిజంగానే పోయిందా? మీ డాడీ అందుకే నువ్వు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది నీకు, ఎగ్జామ్ మీద తగ్గిపోయిందని చెప్పేది ఊరికే కాదు. ఈ ఆన్సర్ కన్ఫర్మ్ నేను ఎక్స్పెక్ట్ చేశా. అది నేను ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను నీకు? ఏమి చదివేటి రాలేదు. మరి ఇప్పుడు ఇంట్లో అంతా చదువుకొని పోయి చదివినేటి రాకపోతే ఎట్లాగా ఏం రాస్తాను చెప్ప? సబ్జెక్టులు అంతా చదివింటావు. అది కొత్త సబ్జెక్ట్, ఎగ్జామ్ కి వెళ్లే ముందర రోజు చదువుకునేది అంతే. పోయినసారి రాసింది కూడా అంతే. పోయినసారి పాస్ అవ్వరా? ఆ సబ్జెక్ట్ చెప్పేసారే చెప్పాడు ఇది చాలా కష్టం అమ్మా అని చెప్పి. అప్పటికి మేము చదివాము కానీ ఫెయిల్ అయ్యాం. సిగ్గు లేకుండా ఎవరైనా నోట్లో వస్తారు, సిగ్గు లేకుండా నాకు నీ ఫేస్ చూస్తుంటే నవ్వు వస్తుంది. నీకేం జోక్ గా ఉంది? ఫెయిల్ అంటే జంపర్ బాగోట్లేదని నవ్వు వస్తుందేమో. అందుకు కాదు, అందుకే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది నవ్వు? ఊరికే పిలిస్తే నవ్వు వస్తుంది. ఈరోజు రాత్రిలో నేను చదివేస్తున్నాను ఇంట్రెస్ట్ గా, చదివి ఎగ్జామ్ లో పెద్ద గుడ్డు 0 వచ్చింది. ఫెయిలే రాసని చెప్పి ఏ సప్లీ రాస్తాము ఏమవుద్ది? మహాటి ఇంకో 1000 కట్టాం అంతే. ఒక ఎగ్జామ్ కష్టపడి పోయి పని చేసి కట్టేసే 1000 రూపాయలు. రోజు ఇంట్లో పని చేస్తుందా? పని అంటే గుర్తొచ్చింది, పని చేస్తుందా? 1000 రూపాయలు అంటే లెక్కలేదు కదా నీకు. పోయేసి నువ్వు పని చేసుకుని కట్టేసి 1000 రూపాయలే కదా. ఒకవేళ డబ్బులు లేకపోతే ఏం చేసి లోపల నీ చీరలు ఉన్నాయి కదా, వాటిలో కొన్ని అమ్మేస్తా,
తీసుకునే కట్టేస్తా. సింపుల్. నీకు కూడా తీసుకెళ్ళి కట్టేసి మళ్ళీ రేపు నుంచి నేనే వేసుకోవాలా? ఇప్పుడు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటే నీకు కాఫీ ఇంపార్టెంటా? నువ్వు అంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఫైల్ నువ్వే నవ్వుతా క్యాజువల్ గా ఉన్నావు. నాకే నేను కాఫీ పడదా క్యాజువల్ కాదు, క్యాజువల్. క్యాజువల్ గా ఉన్నావు. నేను కాఫీ అయినా ఫెయిల్ అయింది ఏమన్నా నీకు బాధ ఉందే? నవ్వుతా కాఫీ తాగుతున్నావా? మా నన్నేం తిట్టవాక. మళ్ళీ సూసైడ్ చేసేసుకొని నీ పేరు రాస్తా సూసైడ్ లో. మా అమ్మ వాళ్ళే తెచ్చిపోతున్నారని చంపలు పగలు కొద్ది చేతికిస్తారు 2 చంపలు. నిజంగా డాడీ చెప్పాక మొగాని ఇంకా చదివింది నువ్వు పోయి అంట్లు తమ్ముకో ఇంట్లో కూర్చొని. ఏంది మీ అంట్లు తగ్గుతామంటుంది? ఇప్పుడు నేను ప్రాంక్ అయ్యానా ఆమె ప్రాంక్ అయ్యింది? నాకు అర్థం కావట్లేదు. మమ్మీ టీ తాగు, డాడీ కూర్చోడా? ఇప్పుడేం నువ్వు నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి టీ తాగాలా? కూర్చొని తాగు. నీ మొఖాన ల్యాప్టాప్ సెల్ అన్ని దండగే. ఎందుకు నేను యూట్యూబ్ చేస్తున్నా కదా. యూట్యూబ్ చేస్తున్నావు, ముందు చదువులో ఉండాలి. యూట్యూబ్ కాదు ఫస్ట్. ఇప్పుడు చదువుకోకపోయినా కానీ అందరూ పనులు చేసుకుంటున్నారు, నేను యూట్యూబ్ చేసుకుని బతికేస్తా. కాదు 100 సార్లు చెప్పాడు ఆయన. నీకు ఇంట్రెస్ట్. ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఓకే, ఇదే నా ఫస్ట్ ఫెయిల్యూర్ కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సక్సెస్ అవుతాను యూట్యూబ్ లో. యూట్యూబ్ నీకు చదువు మీద లేదు ఇంట్రెస్ట్. ఏమంటావు? చేసేదానికి నాకు ల్యాప్టాప్ కావాలి అని చెప్పి ల్యాప్టాప్ లో చదివింది ఫోన్ ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ లో చదువుకోని అందరికి ముగ్గురికి ఫోన్లు తీసేస్తే బాగుపడతాం. తీసిస్తేనా? తీసేస్తే ఇంకొక 2 తీసిస్తావా? కాదు, తీసేస్తే అందరు బాగుపడతారు. ఫోన్లు ఉండబట్టి మీరు అన్ని ఫోన్ ఎత్తితే వేస్తే ఫోన్, దించితే దించినా ఫోనే, కూర్చోబెట్టినా ఫోనే. ఏం చేద్దాం అంటావా? తూర్పుకు తిరిగి దండం పెట్టుకుందాం. దీనికి సప్లీ నార్మల్ ఇంతకు ముందు సప్లీకి ఫ్రీ, ఇప్పుడు సప్లీకి కూడా 1000 రూపాయలు కట్టాలా? అన్ని చెప్పాను కదా, కష్టపడి సంపాదించి కట్టు వేరు. లోపల బీరువాలో చీరలు ఉన్నాయి, అమ్మేసి కట్టేస్తా. నా చీరలు ఎందుకు అమ్ముతావు? వెళ్ళి నీ డ్రెస్సులు అమ్ముకొని కట్టుకో. మళ్ళీ ఎల్లుండి నుంచి నేను వీడియోస్ లో ఏం వేసుకోవాలా? నాకు నిజంగా బాధగా ఉంది మా. నేను నీ ఫేస్ చూసి నాకు నవ్వు వస్తుంది. సరే అయితే నాకు చెప్పొద్దు. 3 రోజుల నుంచి చెప్తున్నా రిజల్ట్స్ వస్తాయనా? రిజల్ట్స్ వస్తాయి. నీ రోజు బాంబు 5 o'clock కిందాకే వచ్చాయి. అదే బాంబు పేల్చావు కదా, ఇంకేమి. సర్లే, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరు పాస్ అవుతారా? అవ్వాలనే కదా మిమ్మల్ని వేలకు వేలు పెట్టి చదివించేది. దేనికి? ఫైల్ దానికి ఎందుకు చదివించేది? ఫైల్ కాదు, లంగరాజు మాట మాట్లాడు. కాదు మా, ఇంత సీరియస్ మాటలు ఎందుకు నువ్వు ఫైల్ అంటావు? ఫెయిల్ కదా అదే. కొట్టిందిరా. ఇప్పుడు ఫెయిల్ అయినావు అంటేనేనా? ఫెయిల్ అయినావు అన్నా కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఏమవుద్ది ఫెయిల్ అయితే? అదేమన్నా పెద్ద దొంగసారి కదా కాలేదు. పోస్తూ మా నీ మీద వస్తాను ఫస్ట్. ఏందా వెళ్ళిపోద్ది? ఇంకొంచెం ఉంటే నన్నే ఈ ఫ్యాన్ కి ఎదురేసేటట్టున్నది. చెప్పేద్దాం. మమ్మీ మమ్మీ మా ఇట్రా. నువ్వు అట్ట చున్నీ వేసుకుని వస్తే వాళ్ళు స్క్రిప్టెడ్ అనుకుంటారేమో. ఎందుకు షెర్లాక్ హోమ్స్ లాగా డోర్ తీసుకుని వస్తుంది? చెప్పే సిల్లీ రీజన్స్ కి నాకు కోపము పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్. ఇప్పుడు నువ్వు చున్నీ ఎందుకు వేసుకుందావు?
నేను ఇప్పుడే కదా వాకింగ్ నుంచి వస్తున్నానా, అదే కదా క్లారిటీ. నేను డ్రెస్ ఎందుకు వేసుకోన్నాను? బయటకు వెళ్ళాలని వేసుకున్నావు. నేను అడిగి వెళ్తున్నా నూడిల్స్ తెచ్చుకోవాలి కదా వెళ్ళి. నేను ఫెయిల్ అయిన సందర్భంగా నూడిల్స్ తెచ్చుకొని ఇప్పుడు ఇస్తా నీకు, పార్టీ కాదు. పార్టీ చేసుకోబోతున్నా. కూడా వేస్ట్ నీ మొఖం. ఇప్పుడు మనం ఫెయిల్ అయిన సందర్భంగా పార్టీ చేసుకుందాం. ఇంట్లో మందు బాటిల్ ఉన్నాయా? జ్వరం మందు, జలుబు మందు, షుగర్ మందు ఉంది వేసుకో. గ్యాస్ట్రిక్ టేబుల్ మందు, షుగర్ మందు ఉంది అని వేసుకొని ఒక 2 చిక్కలు వేసుకొని పార్టీ చేసుకుందాం మనం. కైపు బాగా ఎక్కింది. మనం పార్టీ చేసుకోవాలి. నీకేం కావాలి చెప్పు? నీకు నూడిల్స్, పిజ్జా, ఇంకేం కావాలి? చీరలు ఎట్టా అమ్మేసి ఎల్లుండి ఫీజు కట్టాల్సింది చెప్పాలంటే. దానికి జ్యువెలరీ అమ్మబల్లా, చీరలు అంతే చాలు. డిటెక్టివ్ వచ్చి సిప్ వేస్తే తాగుతుంది. సర్లే ఇప్పుడు నిజం చెప్తున్నా, పాస్ అయిపోయా. ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ వెనక్కి తీసుకో. దండగన్నావు, ల్యాప్టాప్ దండగన్నావు, వెనక్కి తీసుకో. మాటలన్నీ వెనక్కి తీసుకో. మరి ఫస్ట్ నేను ఫెయిల్ అయిపోయానని ఓవర్ బిల్డప్ కొట్టావు. ఎట్లా ఉంటుంది నీ రియాక్షన్ అని చెప్పి. ఆడ కెమెరా ఉంది. రియాక్షన్ వాళ్ళ అవతల తుసిపోయింది. అవతల సిచ్యువేషన్ బట్టి అర్థం అవుతుంది నీకు. నువ్వేం చెప్పేస్తావు హ్యాపీ నేను పాస్ అయిపోయాను ఫెయిల్ అయిపోయాను అని. అవును, ఇప్పుడు ఏమవుద్ది ఫెయిల్ అయితే? ఏమవుద్ది చెప్పు? ఒకసారి ఫెయిల్ అయితేనే దాని బాధ తెలిసి నెక్స్ట్ టైం సక్సెస్ అవుతారు ఎవరైనా కానీ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చూడు, చెప్పలేదు రెండింటి మధ్య సర్టిఫికెట్ వస్తుంది, అది వచ్చింది చూడు. ఐఎమ్ పాస్. ఇప్పుడు నువ్వు అన్న మాటలని వెంటనే వెనక్కి తీసుకో. రా కెమెరాలోకి రా. నువ్వు కనిపిస్తున్నావు, నాకు కనిపించడం రాడా? కెమెరా పెట్టావు ఆడా? అది చెప్పింది అదే కదా. సక్సెస్, మన ప్రాంక్ సక్సెస్ అయింది. ఏదో పాయసం ఎప్పుడు చేస్తున్నావు? పాయసము ఇంజనీరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పెద్ద అండాక పాయసం కాంచి పంచుతా. నేను ఏ ఎగ్జామ్ పాస్ అయినప్పటి నుంచి పాయసం అంటే ఈ రోజు వరకు కూడా పాయసం ఇంకా చేయలేదు మా అమ్మ. అంత జీడిపప్పు, అంత పిస్తా పప్పు, అంత కిస్మిస్ వేసి పాయసం ఎప్పుడు కాస్తుంది? నువ్వు మొత్తం సర్టిఫికేట్ తీసుకుని ఒకే అటెంప్ట్ లో బయటకు వచ్చేస్తే నీకు పెద్ద అంటే నేను ఫెయిల్ అయిపోతాను అంటే నమ్మకం ఎక్కువ. అందుకే ఎంత మొత్తం పంచుతా నమ్మకం ఎక్కువ. ఇప్పుడు దాకా ఎన్ని తిట్టిందో అవన్నీ నాకు తెలుసు, మీకు తెలుసు. వీడియో ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఓకే గైస్, మన ప్రాంక్ అయితే సక్సెస్. అక్కడికి వచ్చి మాట్లాడతాను. అక్కడ వీడియో పెట్టున్నానని నాకు చెప్పాలి కదా నువ్వు. అంటే ఎట్లాగా మూవీ నటిలాగా యాక్ట్ చేసేస్తాను. ప్రాంక్ సక్సెస్ అయింది. అమ్మ కొట్టేటట్టు చేస్తుంది. ఎలా అనిపించింది మమ్మీ నా ఈ ప్రాంక్ నీకు? భలే చెప్పు. చెప్పగానే భలే బాధేసింది. బాధేసి నమ్మకం ఉంది కానీ నీకు డైలాగులు చెప్తుందంటే అది నిజంగా పోయిందని బాధేసింది. అందుకే ఎన్ని తిట్టిందంటే అన్ని తిట్టింది. వీడియోలో మీరు కూడా చూస్తారు. తిట్టిందంతా తిట్టేసి ఇప్పుడు బాధేసింది, భయం వేసింది, జాలేసింది అంటుంది చూడండి. అందుకే కదా మళ్ళీ అమ్మా చాలమ్మా. ఇంత అతి ప్రేమ ఒలకబోస్తుందంటే నాకు మీకు అర్థమైపోవాలి. ఎన్ని తిట్టిందో, కొట్టింది కూడా నన్ను, సాగు కొట్టింది. నేను పాస్ అయ్యాను. సార్ ఏంటి సార్ అది? పాస్. ఇట్స్ నాట్ పాస్, ఇట్ పాస్. నేను చెప్పేవాళ్ళు ఫైల్ అనే అనుకుంటారు. లేదు ఫ్రెండ్స్, నిజంగానే పాస్ అయ్యాను. కాబట్టి నిజంగానే పాస్ అయ్యాను. ఓకేనా? తమ్నెయిల్ చూసి మోసపోవాకండి. ఓకేనా? మీకు గనక ఈ ప్రాంక్ నచ్చి ఉంటే ఏం చేయాలి మమ్మీ? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని క్లిక్ చేయండి. ఎస్, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఇలాంటి ఇంకెన్నో మరి ఇంకా వ్లాగ్స్ మీకు వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.